Yes, sir. Okay. Catherine Tynan was Ah. an Irish-born writer, Ah. known mainly for her novels and poetry. She Oh. was born. ఒక నిమిషం తల్లి, ఒక నిమిషం. మనకి ఎనీ ఉమెన్ అనే లెసన్ రాసిన పోయిట్ పేరేంటి చెప్పండి నాకు అందరూని? Catherine Tynan. క్యాథరిన్ టైనన్. కావ్య ఉన్నావా? ఉన్నాను సార్. మన ఆధార్ పేరేంటమ్మా తల్లి? క్యాథరిన్ టైనన్ సార్. క్యాథరిన్ టైనన్. ఆమె 1859 నుంచి 1931 మాస్క్ పెట్టావా నువ్వు? ఇలా వచ్చేది పక్కన. ఒక్క నిమిషం లైన్ లో ఉంది తల్లి. Okay, sir. ఇదిగో జెస్సీ క్లీన్ చేసుకో. ఒక్క నిమిషం లైన్ లో ఉంది తల్లి. Okay, sir. Okay, shall we continue the class? Yes, sir. So Catherine Tynan was an Irish-born writer. Irish-born అంటే ఐరిష్ అంటే అర్థము ఐర్లాండ్ అండి. ఆమె ఐర్లాండ్ లో పుట్టిన రైటర్, known mainly for her novels and poetry. ఆమె రాసిన నవల్స్ గాని ఆమె రాసిన పోయిటరీ గాని చాలా ఫేమస్ అంట. చదువు తల్లి. She was born in an agricultural family in Dublin and educated at a convent school in అది డ్రోగేడా. ఆమె ఒక అగ్రికల్చరల్ ఫ్యామిలీలో పుట్టిందంటండి. ఎవరు? క్యాథరిన్ టైనన్. ఒక అగ్రికల్చరల్ ఫ్యామిలీలో పుట్టింది అండ్ కాన్వెంట్ స్కూల్కి వెళ్ళింది. కాన్వెంట్ అంటే అర్థం ఏంటంటే నన్స్ చేత నడపబడే స్కూలు. ఓన్లీ ఆడవాళ్ళు ఉంటారు చూసారా, ఆడవాళ్ళు అన్ని వదిలేసుకుని ప్యూర్ గాడ్ కోసం బతుకుతూ ఉంటారు, వాళ్ళని నన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెంట్ స్కూల్ కాకినాడలో ఒకటి ఉంది, సెయింట్ జోసెఫ్స్ అంటాం, బ్లూ కాన్వెంట్ అంటాం జగన్నాథపురంలో. సో అలాంటి కాన్వెంట్ స్కూల్లో చదివిందంట. ఆ కాన్వెంట్ స్కూల్ ఎక్కడ ఉంది? డ్రోగేడాలో ఉంది. ఇది ఐర్లాండ్ లో ఉందండి. ఓకేనా? ఐర్లాండ్ లో డబ్లిన్ లో పుట్టింది ఆవిడ అగ్రికల్చర్ ఫ్యామిలీలోకి. తర్వాత చదువు తల్లి. Her poems were first published in 1878. ఆవిడ రాసిన పోయమ్స్ ఫస్ట్ 1878 లో పబ్లిష్ చేశారంటండి. అప్పటి వరకు పబ్లిష్ కాలేదు. తర్వాత ఏమైంది తల్లి? She had close association with the poet గెరార్డ్ మన్లీ హాప్కిన్స్. and married him. ఇప్పుడు ఈమెకి ఒక పోయెట్ తోటి పరిచయం ఏర్పడ్డది. ఆ పోయెట్ పేరు ఏంటంటే గెరార్డ్ మన్లీ హాప్కిన్స్ అండ్ మ్యారీడ్ హిమ్. అతన్ని ఆమె పెళ్లి చేసుకుందంట, మ్యారేజ్ చేసుకుందంట. తర్వాత ఏమైంది? He went on to play a major part in Dublin literature circles until she married. లిటరరీ సర్కిల్స్. She went on to play a major part in Dublin literary circles. ఆమె డబ్లిన్ లో ఉన్న లిటరరీ సర్కిల్స్ లో ఆమె చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. అంటిల్ షీ మ్యారీడ్ అండ్ మూవ్ టు ఇంగ్లాండ్. ఎప్పుడైతే గెరార్డ్ మన్లీ హాప్కిన్స్ మ్యారేజ్ చేసుకుందో ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ కి మూవ్ అయిపోయిందంట. తర్వాత later she lived at Claremorris, County Mayo. She wrote more than 100 novels. Her collective ఆగు తర్వాత ఇంగ్లాండ్కి వచ్చేసిన తర్వాత
ఇంగ్లాండ్ లో క్లారీ మోరిస్ లో కౌంటీ మేయోలో ఆమె నివసించడం మొదలుపెట్టింది. ఇక్కడ నివసిస్తూ షీ రోట్ మోర్ దాన్ 100 నవల్స్, నుంచి నియర్లీ ఒక 100 నవల్స్ రాసిందంటండి. తర్వాత Her collected poems appeared in 1930. ఆమె 1930లో పబ్లిష్ అయినాయి అంట, ఫేమస్ అయినాయి. He also wrote 5 autobiographical volumes. ఆమె ఆటోబయోగ్రఫీ అంటే ఆమె గురించి ఆమె రాసుకోవడం, బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళ గురించి మనం రాయడం, ఆటోబయోగ్రఫీ అంటే మన గురించి మనమే రాసుకోవడం. ఆమె 5 ఆటోబయోగ్రఫికల్ వాల్యూమ్స్ కూడా రాసిందంట. వాల్యూమ్ పెట్టుకోవచ్చు. తర్వాత Her poem Any Woman is a beautiful picture of women in her extraordinary duties in the family. ఇప్పుడు మనం మాట్లాడుకునే పోయం పేరు ఏంటంటే ఎనీ ఉమెన్. ఇది ఒక ఉమెన్ యొక్క డ్యూటీస్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఆ డ్యూటీస్ ఎలాంటి అంట, ఎక్స్ట్రాడినరీ డ్యూటీస్ ఇన్ ఫ్యామిలీ గురించి చెప్తాడు ఈ పోయంలో. తర్వాత చదువుతల్లి. It is an inspiring poem that celebrates the glory of womanhood. It is an inspiring poem that celebrates the glory of womanhood. ఒక ఆడదాని యొక్క గ్లోరీ ఏంటో మనకి ఈ లెసన్ లో చాలా ఇన్స్పైరింగ్ గా చెప్తాడంట. ఒక్క నిమిషం ఉండమ్మా. Okay, sir. ఓకే తల్లి, కంటిన్యూ చేద్దామా? Yes, sir. Good. Let us go to about the poem. చదువుదామా? Yes, sir. Good. About the poem. About the poem Any Woman by Catherine Tynan presents the extraordinary power of a woman to hold a family together. సో మన ఎనీ ఉమెన్ లో మనం మెయిన్ ఏం చేస్తామంటే ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ ఎ ఉమెన్ గురించి చూస్తామండి. ఆ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ ఎ ఉమెన్ ఏంటంటే ఫ్యామిలీని కలిసికట్టుగా ఉండేటట్టు ఎలా చూడాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో మన మదర్స్ ఏం చేస్తారంటే ఫ్యామిలీ అంతా కూడా టుగెదర్ ఉండాలంటే ఎవరు కారణం అవుతారు? నిత్య మెయిన్ మదర్ గురించి. సో ఈ మదర్ ఏం చేస్తదంటే ఆ ఫ్యామిలీ అంతటిని ఒక టుగెదర్నెస్ అన్న క్వాలిటీ చూపించగలుగుతుంది. దాని గురించి మనం లెసన్ లో చదువుతాం. చదువుతల్లి. The poetress describes the bond between the mother and her children. సో ఈ పోయం లో మనం ఏం చేస్తామంటే మదర్ కి వాళ్ళ యొక్క చిల్డ్రన్ కి ఉన్న బాండ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటది లెసన్ లో. తర్వాత He feels that motherhood is the supreme gift to women. చదువుతల్లి. Mother renders selfless service and sacrifices everything for the sake of her children and the family. చూడండి ఇక్కడ the poet describes the bond between mother and child. మదర్ కి చైల్డ్ కి మధ్యన బాండ్ డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే ఒక మదర్ ఏం చేస్తుందంటే చిల్డ్రన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ సేక్ కోసం ఆమె సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తుంది అండ్ సాక్రిఫైసెస్ చేస్తుంది. దాని గురించి ఈ రోజు మన పోయం లో మాట్లాడుకుంటాము. తర్వాత In the poem, she explains about the cares, worries and burdens that mothers bear everywhere to hold their homes in order. ఈ పోయం లో ఏం జరుగుతుందంటే ఆమె క్యారీ చేసే వర్రీస్, క్యారీ చేసే బర్డెన్స్ ఏమండి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ హోమ్ ని ఒక యునైటెడ్ గా ఉండడానికి ఎలాగ ఉపయోగపడుతుంది అన్నది మనకి పోయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ పోయిటస్. సెకండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడలేదే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే, మధు వచ్చిందా? లక్ష్మి వచ్చిందా? రాలేదు సార్. ఓకే, లెట్ us go to నెక్స్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ చదువుతల్లి.
The speaker of the poem is a woman and she is the mother of a house. మనం పోయంలో స్పీకర్ ఎవరంటే, మనకి పోయం మాట్లాడుతున్న స్పీకర్ ఎవరంటే ఆమె మదర్ ఆఫ్ ది హౌస్ అంట. ఏం చేస్తుంది ఆమె? She describes her role in maintaining the family. షీ డిస్క్రైబ్స్ హర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీని మెయింటైన్ చేసే ఒక రోల్ ఎలాగ నిర్వర్తిస్తుంది అన్న దాని గురించి ఈరోజు లెసన్ లో వింటాము. She is an important and responsible person to look after the family and guide the children. ఫ్యామిలీని చూడాలన్నా, చిల్డ్రన్ ని గైడ్ చేయాలి అన్నా ఎవరు ఉండాలి? మదరే ఉండాలి. మదరు ఆ ఫ్యామిలీని గైడ్ చేస్తది, ఆ చిల్డ్రన్ ని కూడా గైడ్ చేస్తది. ఎలా చేస్తది అన్నది మనం ఈ రోజు లెసన్ లో చదువుతాము. She says that she is the pillar of the house and the keystone of the arch. She says that she is the pillar of the house. ఒక ఇల్లు నిలబడాలి అంటే పిల్లర్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక ఆర్క్ కట్టాలి అంటే కీ స్టోన్. ఆర్క్ అంటే తెలుసు కదండి. సపోజ్ ఇక్కడ చూడండి, నేను చిన్న బొమ్మ వేస్తున్నాను. ఒక ఆర్క్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటానండి, ఈ మధ్యలో ఉండేదాన్ని మనం కీ స్టోన్ అంటాము. ఈ కీ స్టోన్ కనుక కరెక్ట్ గా లేకపోతే ఈ ఆర్క్ ఎట్టి పరిస్థితిలో నిలబడదు, కొలాప్స్ అయిపోతుంది. సో ఈ కీ స్టోన్ ని ఒక మదర్ తోటి కంపేర్ కనిపించిందా? కీ స్టోన్ అంటే అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. ఒక ఆర్క్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సెంటర్ లో ఉండేదాన్ని కీ స్టోన్ అంటాము. సో ఒక మదరు ఈజ్ ద పిల్లర్ అండ్ కీ స్టోన్ ఆఫ్ ది ఆర్క్. తర్వాత చదివితల్లి. If the pillars and the keystone are taken away, the house will be spoiled and the roof will collapse. ఒకవేళ కనుక ఈ కీ స్టోన్ తీసేసినా ఏమవుతుందంట? కంప్లీట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుందంట. చదువుతల్లి. In the same way, if the mother is taken away, the family will be spoiled. అలాగే ఫ్యామిలీ నుంచి మదర్ ని తీసేస్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా స్పాయిల్ అయిపోతుందంట. మనకి మనందరం ఎంత బ్లెస్డ్ చూడండి, అందరికి మదర్స్ ఉన్నారు కాబట్టి. మదర్స్ లేని వాళ్ళ ఇంట్లో మనం చాలా మంది చూస్తాం, ఏమండి మా అబ్బాయి ఎలాగైపోయాడు, మా అమ్మాయి ఎలాగైపోయింది అని మాట్లాడుకుంటాం. సో ఎనీ ఉమెన్ లో మనకి లెసన్ లో పోయేటస్ ఏం చేస్తుందంటే మదర్ యొక్క ఇంపార్టెన్స్ చూపించుకుంటూ వెళ్తుందండి. మదర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి ఈ పోయంలో చదువుతాం. తర్వాత పారాగ్రాఫ్ చదువుతాం. A mother is not only an important person of the house, but also she is the life, light and love that fills a house. ఇప్పుడు మదర్ అంటే ఇంపార్టెంట్ పర్సనే కాదంట, మదర్ అంటే లైఫ్ అంట, మదర్ అంటే లైట్ అంట, మదర్ అంటే లవ్ అంట. ఈ మూడు కూడా ఒక ఇంటిలో నింపబడాలి అంటే ఏమండి ఏముండాలి? ఆ ఇంట్లో కంపల్సరీ మదర్ ఉండి తీరాలంట. చదువుతల్లి. Like the sun which warms the earth, mother is the fire upon the heart. లైక్ ది సన్ విచ్ వార్మ్స్ ది ఎర్త్. ఎర్త్ ని వార్మ్ చేసేది ఎవరు? సన్. అలాగే మదర్ ఇస్ ది ఫైర్ అపాన్ ది హెర్త్. హెర్త్ అంటే చూడండి, ఇంట్లోని మంట వేసుకుంటారు. ఇంగ్లాండ్ అటు సైడ్ ఫారిన్ కంట్రీస్, ఐర్లాండ్ లో చాలా చల్లిగా ఉంటే ఆ ఇంట్లో ఏం చేస్తామంటే ఏమండి చిన్న గోడకి చిన్న కన్నం పెట్టుకుని ఆ గోడలో మంట వేసుకుంటారు, దాన్ని హీర్త్ అంటారు. సో అలాంటిది అలాంటి ప్లేస్ కి ఫైర్ మదర్ లాంటిది అయితే, ఎర్త్ కి సన్ ఎలాగో మదర్ కూడా మన ఫ్యామిలీకి అలాంటిది అని చెప్తున్నాడు. The children feel happy in the hands of a mother. పిల్లలు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఎక్కడ ఫీల్ అవుతారంట? ఓన్లీ ఒక మదర్ చేతిలో ఫీల్ అవుతారు తప్ప వేరే వాళ్ళు ఎవరి చేతిలో కూడా హ్యాపీ ఫీల్ అవ్వరంట. తర్వాత without her the house would be lifeless and the children would not develop well. మదర్ లేకపోతే గనక ఏమవుతుందంట? హౌస్ కి లైఫ్ ఉండదంట, అలాగే చిల్డ్రన్ కూడా డెవలప్ అవ్వరంట. సో చిల్డ్రన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక హౌస్ కి లైఫ్ రావాలన్నా ఎవరు కావాలి రామచందర్? మదర్ కావాలి సార్. మదర్ ఉండి తీరాలి. గుడ్. తర్వాత చదువునా. The mother is also like a twist or bond in the ring that holds the different strands together. చదువుతల్లి మళ్ళీ ఒకసారి. The mother is also like a twist or a bond in the ring that holds the different strands together. A mother is also like a twist or a bond in a ring. ఒక రింగ్ చేతికి రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, రింగ్ చివరన ఇక్కడ టైట్ చేయాలంటే ఆ రెండిట్లకి ముడేస్తాము.
అలాంటిదే ఒక మదర్ ఒక ట్విస్ట్ గాని ఒక బాండ్ లాంటిదంట. దేంట్లోని ఒక రింగ్ లో ఆ బాండ్ ఆ ట్విస్ట్ గాని బాండ్ గాని ఏం చేస్తుందంట, డిఫరెంట్ స్ట్రాండ్స్ టుగెదర్ ని గట్టిగా ఒక చోటకి హోల్డ్ చేసి ఉంచుతుంది. చదువు తల్లి. She keeps the children together in the whole ring of love. షీ కీప్స్ ద చిల్డ్రన్ టుగెదర్ ఇన్ ది హోలీ రింగ్ ఆఫ్ లవ్. మదర్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఫ్యామిలీ అంతటిని కూడా ఒక లవ్ అనే ఒక హోలీ రింగ్ తోటి ఆమె టైట్ గా జస్ట్ లైక్ ఏ ట్విస్ట్ ఆర్ ఎ బాండ్, ఒక రింగ్ లో ట్విస్ట్ గానీ బాండ్ గానీ ఎలాగ టైట్ గా కలిపి ఉంచుతాయో అలాగే మదర్ ఏం చేస్తుంది అంటే ఈ లవ్ అనే ఒక దాంతో ఫ్యామిలీ అంతటిని గట్టిగా పట్టుకుని ఉంచేటట్టు చేస్తుంది. Without the bond of mother's love, many children will be spoiled. వితౌట్ ది బాండ్ ఆఫ్ మదర్స్ లవ్ లేని పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉండదు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్తుంది. లాస్ట్ పారాగ్రాఫ్ తల్లి. The poetess describes the functions that a mother performs every day in the house. ఒక మదరు ఒక ఇంట్లో ప్రతిరోజు చేసే ఫంక్షన్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుంటామండి. ఏం Yes. చేస్తుందంట, ది పోయట్ డిస్క్రైబ్స్ ది ఫంక్షన్స్ దట్ ఎ మదర్ పెర్ఫార్మ్స్ ఎవ్రీ డే ఇన్ ది హౌస్. మదర్ పెర్ఫార్మ్ చేసే ఎవ్రీడే డ్యూటీస్ గురించి మాట్లాడుతుంది. ఇంకేం చేస్తుంది? She works to make her children happy. షీ వర్క్స్ టు మేక్ హర్ చిల్డ్రన్ హ్యాపీ. పిల్లల్ని హ్యాపీగా పెట్టాలి అంటే మదర్ ఏం చేస్తుంది అంటే అండి కంపల్సరీ వర్క్ చేయాలంట. వర్క్ చేసిన దానికి ఏమన్నా ప్రతిఫలం ఆశిస్తుందా మదరు? ఎట్టి పరిస్థితిలో ఆశించదు. She decorates the house, gets the table ready for dinner, arranges the curtains, and makes their bed. ఆమె మదర్ ఏం చేస్తుంది అంటే హౌస్ ని డెకరేట్ చేస్తుంది, టేబుల్ ని డిన్నర్ కి రెడీ చేస్తుంది, కర్టెన్స్ నీట్ గా ఉంచుతుంది, అలాగే పిల్లలు పడుకోవడానికి బెడ్స్ తయారు చేస్తదంట. అది ఈ లెసన్ లో మనకి మాట్లాడతాడు. తర్వాత తల్లి. Here she is also compared to a mother bird that builds the nest, feeds the baby birds, and makes their bed with her own soft feathers. ఇక్కడ మనకి ఈ పోయంలో మదర్ ని దేనితో కంపేర్ చేస్తాడంటే ఒక బర్డ్ తోటి కంపేర్ చేస్తాడండి. బర్డ్ ఏం చేస్తుంది? నెస్ట్ బిల్డ్ చేస్తుంది. బర్డ్ ఏం చేస్తుంది? బేబీ బర్డ్స్ ని ఫీడ్ చేస్తుంది. అలాగే బర్డ్ ఏం చేస్తుంది? వాళ్ళకి బెడ్ తయారు చేస్తుంది. దేనితో తయారు చేస్తుంది? ఓన్ సాఫ్ట్ ఫెదర్స్, సొంత ఈకలతోటి ఒక బెడ్ ని బేబీ బర్డ్స్ కి బర్డ్ ఎలా తయారు చేస్తుందో ఒక మదర్ కూడా ఆ పిల్లలకి అలాగంటి కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుందని మనం చెప్పి అసలు లెసన్ లో మాట్లాడుకుంటాము. She protects the children from the wind and the snow and from all the risks by standing as a wall. సో ఒక మదర్ ఏం చేస్తుంది అంటే పిల్లలకి ఏమన్నా హాని కలుగుతుంది అనుకుంటే ఆమె షీ స్టాండ్స్ యాజ్ ఎ వాల్. అలాగే ఒక మదర్ ఏం చేస్తుంది అంటే ఒక విండ్ కాడి నుంచి స్నో కాడి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఒక వాల్ లాగా నిలబడి మదర్ చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నది మనకి లెసన్ లో మాట్లాడతాడు. తర్వాత Finally, she prays God to keep her alive till the children grow and lead their lives happily. ఫైనల్ గా ఏం మాట్లాడుతుంది అంటే మన పోయిటస్ ఒక మదర్ ఏం చేస్తుందంటే నిత్యం గాడ్ కి ప్రే చేస్తుందంట. ఏమని ప్రే చేస్తుంది? చిల్డ్రన్ ఎప్పుడు అలైవ్ గా ఉండాలి అండ్ దే షుడ్ గ్రో అండ్ లీడ్ దే లైఫ్స్ హ్యాపీలీ. పిల్లలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి అని మదర్ ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తుందంట. సో ఎలాగ ఉంటుందో పోయం అందరికి అర్థమైందా? ఎనీ ఉమెన్ అన్న చదువుకున్న ఈరోజు? గుడ్. లెట్ us go to the poem and see పోయం ఏం మాట్లాడుతూ చూద్దాం. టేకింగ్ ఆఫ్. లక్ష్మి వచ్చిందమ్మా? ఇంకా రాలేదా? రాలేదు సార్. ఇంకా రాలేదా? మళ్ళీ స్క్రీన్ అలాగే అయిపోయింది కదా? ఎస్ సార్, మళ్ళీ బ్లర్ వచ్చేసింది. ఒక్క నిమిషం తల్లి, మళ్ళీ క్లీన్ చేద్దాం. ఇప్పుడు బాగానే వచ్చిందా? ఎస్ సార్, ఇప్పుడు బాగుంది. ఓకే, చదువు తల్లి. Talking about the poem. Who provides you everything at home? Let us ask this question to Ramchandar. Sir, mother, sir. Mother, okay. Second question ఏంటమ్మా? Who is the most responsible person at home? Let us ask this question with Kavya. Sir. Second question answer ఏంటమ్మా?
మీ ఇంట్లో ఉన్న మోస్ట్ Mother, sir. రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? మదర్ అంట. ఓకే, లెట్ us go to థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Does a mother get respect and support from her family? మణికంఠ చెప్తాడేమో చూద్దాం. మణికంఠ ఉన్నావా? Sir. యా, వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్ ఆన్సర్? Yes, sir. Yes or no? Yes, sir. Absolutely right. Yes. Okay. What happens if a mother is taken away from the house? Let Home, us ask Nitya will answer this point. house will collapse, sir. House will collapse. Good. Let us go to the poem. I am the pillars of the house. The keystone of the arch am I. Hmm. Take me away and roof and wall would fall to ruin my answer adi. Ruin me utterly. Ruin me utterly. Okay. I am the pillar of the house. Evaru pillar of the house evaru? Mother. Mother. The keystone of the ark am I. Keystone of the ark evaru? Mother. Mother. Take me away and the roof will fall. మదర్ ని గనక ఫ్యామిలీలోంచి తీసేసామే అనుకుందాం, ఏమవుతుంది అంటండి? ద రూఫ్ అండ్ ద వాల్ వుడ్ ఫాల్ టు రూయిన్ మీ అటర్లీ. ఆ ఫ్యామిలీ, ఆ హౌస్ ఏమవుతుంది అంటే ఇట్ వుడ్ ఫాల్ అంటున్నాడు. ఎలాంటి వ్యక్తుల్ని తీసేసినా ఫ్యామిలీలోంచి ఫ్యామిలీ సాఫ్ట్ గా వెళ్ళిపోద్దండి. బాబాయిని తీసేసిన, పిన్నిని తీసేసిన, మేనత్ని తీసేసిన, మావయ్యని తీసేసిన, ఎవరిని తీసేసినా ఆ ఫ్యామిలీ వెళ్ళిపోద్ది. కానీ ఒక్కరిని తీస్తే మాత్రం ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోద్ది. ఎవరంట అది? మదర్ Mother. గురించి మాట్లాడుతున్నాడు. సెకండ్ పారాగ్రాఫ్. I am the fire upon the hearth. I am the light of the good sun. I am the heat that warms the earth, which else were colder than a stone. సో ఐ ఆమ్ ది ఫైర్ అపాన్ ది హీర్త్. హీర్త్ అంటే చెప్పాను మనకి ఫారిన్ కంట్రీస్ లో ఒక చిన్న స్ట్రక్చర్ లాంటిది కట్టుకుని దాంట్లో ఫైర్ వేసుకుని దాని చుట్టూరు జనాలు కూర్చుంటారండి వేడి కోసం. సో దీన్ని మదర్ తోటి కంపేర్ చేసుకుంటున్నాడు పోయిటస్. ఐ ఆమ్ ది ఫైర్ అపాన్ ది హియర్. ఏమండి, ఒక ఇంటికి వామ్త్ కావాలంటే ఎవరు ఉండాలి? మదర్ ఉండాలి. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ద గుడ్ సన్. ఎర్త్ కి లైట్ ఎలాగో ఒక ఫ్యామిలీకి వామ్త్ ఇచ్చేది ఎవరంటండి? మదర్. ఐ ఆమ్ ద హీట్ దట్ వార్మ్స్ ది ఎర్త్. ఎర్త్ కి హీట్ ప్రొవైడ్ చేసేది సన్ అయితే ఒక ఫ్యామిలీకి హీట్ ప్రొవైడ్ చేసేది ఎవరండి? మదర్ తోటి కంపేర్ చేస్తున్నాడు. విచ్ ఎల్స్ వర్ కోల్డర్ దెన్ ఎ స్టోన్. ఈ మూడు గనక తీసేసామే అనుకుందాం. సన్నం తీసేసాము, ఏమండి లైట్ ని తీసేసాము. లైట్ తీసేస్తే ఎర్త్ ఏమవుతుంది? ఒక కోల్డ్ స్టోన్ తోటి కంపేర్ చేస్తున్నాడు. అంటే సన్ లేని ఎర్త్ ఒక కోల్డ్ స్టోన్ లో ఎలా ఉంటుందో మదర్ లేని ఒక ఫ్యామిలీ సేమ్ ఒక కోల్డ్ స్టోన్ తోటి సమానం అని చెప్తున్నాడు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. తర్వాత చదివితే At me the children warm their hands. I am their light of love alive. Without me cold the hearthstone stands. Nor could the precious children thrive. Thrive, thrive. Okay. So, at me the children warm their hands. పిల్లలకు గనక చలేసింది అనుకుందాం, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? మదర్ దగ్గరికి వెళ్తారు. నిత్య, ఎవడన్నా బాగా చలిగా ఉంటే మమ్మీని గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటావా? పడుకుంటాను సార్. రామచందర్, ఎప్పుడన్నా బాగా చలిగా ఉంటే మమ్మీ దగ్గర వెళ్ళి కూర్చుంటావా? Yes, sir. గుడ్. కావ్య బాల, నువ్వమ్మా? Sir. At me the children warm their hands. పిల్లలు హ్యాండ్స్ ని వెయిట్ చేసుకోవాలంటే చిల్డ్రన్ దగ్గరికి వెళ్తాము. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ లవ్ అలైవ్. చూడండి, ఇక్కడ ఐ ఆమ్ దేర్ లైట్. ఐ ఆమ్ అంటే ఎవరు? మదర్ గురించి మాట్లాడుతున్నాడు. మదర్ ఏమవుతుందంట? ఆమె పిల్లలకి లైట్ ఆఫ్ లవ్ అంటండి. బతికున్న లైట్ ఆఫ్ లవ్ ఆవిడ.
వితౌట్ మీ కోల్డ్ ద హియర్ స్టోన్ స్టాండ్స్. లేని పక్షాన ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళతో సమానం అంటండి? Cold. కోల్డ్ స్టోన్స్ తోటి సమానం అంటున్నాడు. ఎలాంటి స్టోన్స్? హెర్త్ స్టోన్స్. చూసారా, మంట వేసుకోవడానికి కింద కట్టబడిన రాళ్లతోటి సమానం అంటండి. నార్ కుడ్ ద ప్రీషియస్ చైల్డ్ థ్రైవ్. మదర్ లేకపోతే ఈ చిల్డ్రన్ ఏమన్నా సర్వైవ్ అవ్వగలరా? ఎట్టి పరిస్థితుల్లో ఈ చిల్డ్రన్ పెరిష్ అయిపోతారు అంటున్నాడు. థర్డ్ పారాగ్రాఫ్ అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. Yes, sir. నెక్స్ట్ sir. పారాగ్రాఫ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతలే. I am the twist that holds together the children in its scared ring. సేక్రెడ్. not- సేక్రెడ్ అది sacred కాదు. Sacred, sorry sir. Sacred ring. Ah. Their knot of love from whose close ఏం సార్ అది? టెథర్. Tetter. No lost టెథర్. tetter. Ah. No lost child goes a wandering. జాగ్రత్తగా వినండి. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. సో ఇప్పుడు మనం చూడండి, ఆడవాళ్ళు జడ వేసుకుంటాం. జడ వేసిన తర్వాత లాస్ట్ లో ఇదంతా ఒక చోట ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటామా? నిత్య sir. పెట్టుకుంటారా రబ్బర్ బ్యాండ్? పెట్టుకుంటారు సార్. పెట్టుకుంటాం. సపోజ్ ఒక చిన్న మూట ఏదో కట్టాలి. మూట ఏదో కట్టాలంటే పైన ఏం చేస్తాము? మూట అంతా కట్టేసి పైన చిన్న ముడేస్తామా? సో Yes, sir. ఈ ముడులు ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. ఇలాంటి దగ్గర పెట్టుకుని హోల్డ్ టుగెదర్ చేసేది ఎవరంటండి? మదర్ తోటి పోలిస్తున్నాడు. ద చిల్డ్రన్ ఇన్ ఇట్స్ సేక్రెడ్ రింగ్. ఈ రింగ్ ఎలాంటిదంటే సేక్రెడ్ అంటే చాలా హోలీ అంటండి. చాలా హోలీగా ఇది ఈ మదర్ ఏం చేస్తుంది అంటే ఫ్యామిలీ అంతటినీ కూడా టుగెదర్ గా కట్టి ఉంచుతుంది. దేర్ నాట్ ఆఫ్ లవ్. ఈ కట్టి ఉంచడాన్ని వాడు పోయిటస్ ఏం చేస్తుందంటే మదర్ నాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ హూస్ క్లోజ్ టెథర్ నో లాస్ట్ చైల్డ్ గోస్ ఎ వాండరింగ్. తల్లి ఏం చేస్తుంది అంటే ఒక పిల్లవాడు తప్పిపోతే వాడి ఇంటికి వచ్చే వరకు తల్లి ఊరుకోదండి. డెఫినెట్లీ ఏం చేస్తుంది అంటే ఆ పిల్లవాడి గురించి వెతుకుతానే ఉంటది. సో ఆ నెతకడానికి కావాల్సింది ఏంటంటే లవ్ ఉండాలి. లవ్ ఉంటేనే మనం ఆ పని చేయగలుగుతాం. లేని పక్షాన్ని ఏమవుతుంది? డెఫినెట్లీ ఆ చైల్డ్ ఒక వాండరింగ్ చైల్డ్ అయిపోతాడు. వాండరింగ్ చైల్డ్ అంటే తాడు బందరం లేని బతికైపోతుంది వాడికి. సో మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ చూడండి. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. ఎవరు? మదర్ గురించి మాట్లాడుతున్నాడు. ద చిల్డ్రన్ ఇన్ సేక్రెడ్ రింగ్. ఏమండి, ఆ పవిత్రమైన బంధం వాళ్ళందరినీ దగ్గరగా పిల్లలందరినీ పట్టుకొని ఉంచుతుంది. దేర్ నాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ హూస్ క్లోజ్ టెథర్ నో లాస్ట్ చైల్డ్ గోస్ ఎ వాండరింగ్. అదంతా దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే ఆమె ప్రేమ అనే ఒక నాట్ చేత కట్టబడి ఉంచుతుంది. లేని పక్షాన ప్రతి చైల్డ్ వాండర్ అయిపోతాడు. వాండర్ అయిపోవడం అంటే వాడికి దిక్కు దికానం లేకుండా అయిపోతాడంట లైఫ్. అలాగ ఉన్న ఫ్యామిలీలో ఒక్క చైల్డ్ కూడా లాస్ట్ అవడంట. ఈ పారాగ్రాఫ్ అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్. రైట్. లెట్ us go to the next paragraph. చదువు తల్లి. I am the house from floor to roof. I deck the walls, the board I spread. I spin the curtains, wrap and woof, and take the down to be their bed. మనం ఇందాక పారాగ్రాఫ్ లో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామండి? ఒక మదరు ఒక తల్లి బర్డ్ పిల్లల్ని ఎలా చూస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఐ ఆమ్ ది హౌస్ ఫ్రమ్ ఫ్లోర్ టు రూఫ్. ఫ్లోర్ అంటే మన కాళ్ళ కింద ఉండేదాన్ని ఫ్లోర్ అనుకుంటాం. పైన ఉండేదాన్ని రూఫ్ అంటాం. కింద ఫ్లోర్ అయినా పైన రూఫ్ అయినా రెండు ఎవరంట? మదర్ అంట. ఏమండి? ఐ డెక్ ది వాల్స్ అండ్ బ్రోడ్ ఐ స్ప్రెడ్. ఆమె పైన కింద కాదంటండి, ఇంటికి నలువైపులా కూడా ఉండేది ఎవరంట? మదరేనంట. ఈ వాల్స్ అవనివ్వండి ఆర్ బ్రాడ్ ఐ స్ప్రెడ్, ఏ ప్రదేశం అయినా కూడా అంత మదర్ అవుతుంది. ఐ స్పిన్ ది కర్టన్స్ ర్యాప్ అండ్ వూఫ్. ఆమె ఇంటికి కావలసిన ఏమండి కర్టెన్స్ అవనివ్వండి, వాళ్ళ ఇంటికి కావాల్సిన డిన్నర్ టేబుల్ అవనివ్వండి, ఇంటికి కావాల్సిన సామాగ్రి అవనివ్వండి, అదంతా కూడా ఎవరు అరేంజ్ చేయగలుగుతారు? ఓన్లీ మదర్ మాత్రమే అరేంజ్ చేస్తుంది.
and shake the down to their bed. అలాగే ఒక తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి చేయవలసిన బెడ్ కూడా ఒక మదర్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతుంది. మదర్ చేసిన బెడ్ లోనే పిల్లలు హ్యాపీగా పడుకుంటారు, కానీ వేరే వాళ్ళు క్రియేట్ చేసిన బెడ్ లో పిల్లలు హ్యాపీగా పడుకోలేరు అంటున్నాడు. లాస్ట్ పారాగ్రాఫ్ చదివి తల్లి. I am their wall against all danger, their door Ah. against the wind and snow. ఆ, So whom a woman laid in a manger. Take me manger. manger. Take me not till the children grow. చూడండి, ఐ ఆమ్ దేర్ వాల్ అగెనెస్ట్ ఆల్ డేంజర్. ఎలాంటి డేంజర్ వచ్చినా డేంజర్ కి తల్లి ఏం చేస్తుంది ఒక వాల్ లా నుంచి ఉంటది. సో డేంజర్ కి వాల్ లా నుంచి ఉన్నది ఎవరు? Mother. మదర్ నుంచి ఉంటది. దేర్ డోర్ అగెనెస్ట్ ద విండ్ అండ్ స్నో. చలేసిన గాలి వచ్చిన వాళ్ళకి ఒక డోర్ లాగా నుంచి ఉంటది. ఎవరు నుంచి ఉంటారు? మదర్ నుంచి ఉంటుంది. అదవుతుందమ్మా. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అంటున్నాడు, డేంజర్ ని అడ్డుకోవాలంటే ఎవరు అడ్డుకుంటారు? మదర్ అడ్డుకుంటది. విండ్ అండ్ స్నోని అడ్డుకోవాలంటే ఎవరు అడ్డుకుంటారు? మదర్ అడ్డుకుంటది. Thou whom a woman laid in a manger. ఇక్కడ ఆమె భగవంతునికి గాడ్కి ప్రేయర్ చేస్తుంది. ఏమని అంటుందంటే వాళ్ళు పడకలో వాళ్ళు నిద్రపోతున్నారంట. మాంజర్ అంటే అర్థము చిన్న క్రాడిల్ ఉంటుంది చూసారా, చిన్న చిన్న పిల్లల్ని ఉయ్యాల్లో వేస్తాం చూసారా, దాన్ని మాంజర్ అంటాం. Thou whom a woman laid in a manger, take me not till the children grow. ఆమె గాడ్కి ప్రేయర్ చేస్తుంది. ఏమనంటే భగవంతుడా నువ్వు నన్ను తీసుకెళ్ళకు, ఒకవేళ తీసుకెళ్ళేటట్టు ఎప్పుడు తీసుకెళ్ళాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత మాత్రమే నన్ను తీసుకెళ్ళి అని చెప్పి లాస్ట్ లో ఆమె భగవంతునికి ప్రేయర్ చేస్తుంది. లెసన్ అందరికి అర్థమైందా తల్లి? Yes, sir. మణికంఠ, కార్తికేయ, Sir. బాబీ, Sir. రామచందర్, Yes, sir. బుచ్చిరాజు, Yes, sir. లెసన్ అర్థమైందా? ఎనీ ఉమెన్ అర్థమైందా? Advent, sir. ఓకే. మధుమిత రాలేదు క్లాస్ కి? రాలేదు సార్. ఓకే. సో రేపటి వర్క్ ఏంటి నిత్య? సార్ ఫ్రైడే రోజుకి ద బిల్డర్స్ లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ లెసన్ రాయమన్నారు సార్. సండేకి ఇది కూడా కంప్లీట్ అవ్వాలి. ఓకే సార్. Okay, sir. ఇంకా మిగిలిపోయిన లెసన్ ఏంటమ్మా? లెర్నింగ్ ఫ్రమ్ ది వెస్ట్, ఛాలెంజ్ టు ఫెయిట్. ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో ఈ లెసన్ కి ఎనీ ఉమెన్ కూడా నోట్స్ నాకు ఎప్పటికి చెప్తారు? సండే సార్. సండేగా. బాయ్స్ Yes, అమ్మ, బాయ్స్ ది కూడా నీకు నిఖిల్ చేయట్లేదు, కానీ బాయ్స్ ది కూడా నీకు నిత్య నీకు అప్ చెప్పేస్తాను. బాయ్స్ నెంబర్స్ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి సార్. రైట్. సో బాయ్స్ క్లాస్ లో ఉన్న బాయ్స్ అందరూ కూడా నోట్స్ కంప్లీట్ చేసి నిత్య పెట్టండి. లేని వాళ్ళని నెక్స్ట్ క్లాస్ నుంచి నిఖిల్ గారిని వదిలేసినట్టు కాదు, మిమ్మల్ని కంపల్సరీగా మీటింగ్ లోంచి తీసేయవలసి వస్తుందండి నోట్స్ కంప్లీట్ అవ్వకపోతే. రామచందర్, బాబీ, బుచ్చిరాజు, మణికంఠ, కార్తికేయ అందరూ వింటున్నారా? Yes, sir. Yes, sir. Yes, sir. నోట్స్ కంప్లీట్ చేసి సిఆర్ నిత్యాకి పెట్టండి. నిత్య రాశారా లేదో చూసుకుని నిత్య నాకు చెప్పాలి నువ్వు రాశారన్నది. ఓకే సార్. సార్ ఎవరెవరు? బాయ్స్ ఫస్ట్ లెసన్ నుంచి పెడతారా సార్? ఫస్ట్ లెసన్ నుంచి నన్ను ఒక్క లెసన్ కూడా చూపెట్టలేదు వాళ్ళు నాకు. ఓకే సార్. Sir, నిఖిల్ పెట్టాం సార్. లెస్ లెసన్ నిఖిల్ నాకు చూపించలేదండి. నిఖిల్ సిఆర్ కింద ఉన్నప్పటికీ కూడా నిఖిల్ నాకు ఒక్క ఫోటో కూడా ఫార్వర్డ్ చేయలేదు మీరు రాసింది. మీరు రాస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు కదా. సో అగైన్ యూ టేక్ ఫోటోగ్రాఫ్స్, యూ సెండ్ ఇట్ టు నిత్య. నిత్య విల్ బి ద సిఆర్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ టుడే. రైట్? ఓకే. ఓకే సార్. బాయ్స్ క్లారిటీ వచ్చిందండి? Yes, sir. Yes, sir. వాళ్ళు పెట్టకపోతే మాత్రం నిత్య నిన్నే అడుగుతాను నేను. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే సార్. నాకు పెట్టిన వెంటనే మీకు పెట్టేస్తాను సార్. రైట్ మేడం. దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే సార్. ఓకే నాన్న, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.